అది కూడా తక్షకుడు, ఆయన తల్లి. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే పాములకు కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటే విపరీతంగా తల్లి కింద పరిగెడుతోంది, కడుపు కాలిపోతుంది, పొట్ట కాలిపోతుంది, కాళ్ళు చేతులు లేవు కదా, పొట్టతో పాకాలి కదా, పాము పొట్ట కాలిపోతుంది. ఈ బిడ్డ ఉన్నాడే తక్షకుడు, వాడు యువరాజు కదా. అప్పుడు అవి రెక్కల పాములు, వాడికి రెక్కలు ఉండేవి. అమ్మా నేను ఎగురుతాను, నువ్వు నా తోక పట్టుకో. ఆ తల్లి ఏమందంటే, అలా కాదురా అబ్బాయి, ఎగిరితే అర్జునుడమ్మా మామూలు వాడు కాదమ్మా, నేను నిన్ను మింగేస్తాను, నోరు వరకు మింగుతాను రా, నేను పాక్కుంటూ వెళ్ళిపోతాను, పోనీ నేను కాలిపోతాను, నువ్వు బతుకుతావురా అందమ్మా, నువ్వు బతుకుతావు. అది తల్లి ప్రేమ. పాములకు ఉంది తల్లి ప్రేమ, మనుషులకి లేకపోతే ఎలాగండి? వాడితో వీడితో అడ్డమైన సంబంధాలు పెట్టుకుని కానీ ఆసుపత్రి పక్కన పారేసిపోతున్నారమ్మా, చెత్తపుట్ట పక్కన పారేసిపోతున్నారే, ఎందుకు కన్నాం, ఎందుకు పారేసాం? వీడు ఉంటే నాకు పెళ్ళి అవుతాడు, నీ పెళ్ళి ముఖ్యమా, పుట్టిన బిడ్డ ముఖ్యమా? నీ జీవితం నీకు ముఖ్యం, పిల్లలు ఏమైపోయినా పర్వాలా. ఇటువంటి వాళ్ళకి కనీసం తక్షకుడు తల్లి ఉదాహరణ కదా.